స్విమ్స్ 2025కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ కోర్సులకు సంబంధించి మనకి ఆగస్ట్ 5వ తారీఖున సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. దీనికంటే ముందుగానే మన అలాట్మెంటు ఏ విధంగా ఉంటుంది, మీ దాంట్లో ఉండే కాలమ్స్ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలనేది ఒక డెమో ఫార్మేట్లో లాస్ట్ ప్రీవియస్ ఇయర్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి మీకైతే ఈ వీడియోలో చెప్తాను. డీటెయిల్గా ఒకసారి అయితే చూపిస్తానమాట. దాని ద్వారా మీకు కలిగే బెనిఫిట్ ఏంటంటే, అప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చిందనుకోండి ఎలా చెక్ చేసుకోవాలని తెలియదు. అదే ముందుగా చెప్తే కనుక ఇక్కడ ఈ కాలం ఉందా, సో మనకి పలానా కోర్స్ వచ్చిందని మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మెయిన్గా మనకి కౌన్సిలింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ కాలేజ్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి దీంట్లో శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కాలేజు అండ్ అలాగే ఉమెన్స్ సంబంధించి సపరేట్ కాలేజు, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ అలాగే సెంటర్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇలా మనకి 3 విధాలుగా కాలేజ్ అయితే ఉంటాయి. మీరు ఈ కాలేజీని పెట్టుకుంటే మనకి 100% సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా కాలేజీతో పోల్చుకుంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి, మీకు సీట్ వచ్చేలా చేస్తారు. ఇదే అన్నమాట ఆ కాలేజ్ పేర్లు అండ్ అలాగే కాలేజ్ కోడ్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్లో ఈ పీడిఎఫ్ ఫార్మేట్ అయితే అప్లోడ్ చేస్తారన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇందాక ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దాంట్లో ఏమని చెప్పానంటే సర్టిఫికేట్స్ ఏం కావాలో చెప్పాను, ఇవన్నీ రెడీ పెట్టుకోండి. అండ్ అలాగే దాంతోపాటు మనకి ఏం కావాలంటే ముఖ్యంగా ఈ విధంగా డేటా అయితే ఉంటుందన్నమాట. సీట్ అలాట్మెంట్ సంబంధించి మనకి మెరిట్ లిస్టు ఏ విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో రిలీజ్ చేశారో అదేవిధంగా మన వెబ్సైట్లో కూడా సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి మీకైతే జూమ్ చేస్తాను. మెయిన్గా ఒకసారి మీరు చూసుకుంటే కనుక ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ అలాటెడ్ సీట్స్ త్రూ వెబ్ కౌన్సిలింగ్ ఫేజ్ 1 బీపీటీ నర్సింగ్ అండ్ అలాగే పారామెడికల్ కోర్సెస్ అన్నమాట. దీంట్లో మనం ఏం చూడాలంటే ముఖ్యంగా మన మెరిట్ ర్యాంక్ ఫస్ట్ మనం ఏం చూడాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా అలాటెడ్ కోర్స్, మనకి ఏ కోర్స్ వచ్చింది మీ పేరు పక్కన ఒకసారి వెరిఫై చేసుకోండి. ఫస్ట్ నీలం ఒక అమ్మాయికి ఏ కోర్స్ వచ్చింది, ఇక్కడ ఫిజియోథెరపీ బీపీటీ. అండ్ అలాగే ఇక్కడ ప్రీతి అయితే ఉంది కదా 10th కాలంలో, ఈ అమ్మాయికి ఏం కోర్స్ వచ్చింది, ఫిజియోథెరపీ. సో ఒకసారి ఇలా అయితే వెరిఫై చేసుకోవాలన్నమాట. మనకు వచ్చిన కోర్సు ఈ విధంగా అయితే ఉంటుంది. మన పేరు పక్కన అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కోర్స్ అలాటెడ్ అని, మీ పేరు పక్కన ఏ కోర్స్ ఉందో ఆ కోర్సులో మీకు సీట్ అయితే వచ్చిందని అర్థం. అండ్ అలాగే మనకు ఒకసారి చూసుకుంటే ఇక్కడ అలాటెడ్ ప్రిఫరెన్స్ అయితే ఉంది కదా, సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్సా థర్డ్ ప్రిఫరెన్సా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే అలాటెడ్ అండర్ మనకి ఓసీ జనరల్, ఇక్కడ ఓసీ ఫీమేల్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ విధంగా మనకి టోటల్గా లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎంతమందికి సీట్ వచ్చిందో లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్లో 3741 మందికి సీట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు పక్కన వచ్చిన కోర్స్ అయితే డీటెయిల్గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కోర్స్ అలాటెడ్ అని అండ్ అలాగే మీ మెరిట్ ర్యాంక్, రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లికేషన్ నేమ్, జెండర్ ఇవన్నీ ఇదివరకు ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో మనకి ఏ కోర్స్ వచ్చిందో చూసుకోవాలి. దీని తర్వాత 5500 అయితే పే చేయాలి. పే చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ అండ్ అలాగే 5500 పే చేసినప్పుడు వచ్చే రిసిప్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రెడీ పెట్టేసుకోండి. సింపుల్ అన్నమాట. మనకి మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. మెసేజ్ రూపంలో మనకు వచ్చిన కోడ్ బీపీటీ అయితే బీపీటీ, బీఎస్సీఎన్ అంటే బీఎస్సీ నర్సింగ్. ఇలాగా ఇక్కడ కోర్స్ కోడ్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు మెసేజ్ వచ్చినా ఈమెయిల్ వచ్చినా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఒకసారి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి ఫార్మేట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు మెరిట్ లిస్ట్లో ఏ కోర్సు వచ్చిందో చూసుకోవాలి. మీరు ఓకే అనుకుంటే మనకు వెబ్సైట్లో 5500 అయితే పే చేయాలన్నమాట. పే చేసిన తర్వాత ఈ 5500 పే చేసిన రిసిప్ట్ అండ్ అలాగే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా మనకు కావాలి. ఇవన్నీ రిపోర్టింగ్ చేయడానికి అయితే పట్టుకెళ్ళాలన్నమాట. సో అన్నీ గుర్తు అయితే పెట్టేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ అయినా ఒకసారి కామెంట్ చేయండి. మనకి ఈ విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట. మనకు వచ్చిన కోర్సే వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. అదే చూసుకోవాలి.